హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో దాంగ్జు ఇల్దు చనిపోయాడేమో అన్న బాధలో కిందికొచ్చి ఏడుస్తూ ఉండంగానే ఇల్దు కళ్ళు తెరవడంతో నేను వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తాను, మీరు స్పృహలో ఉండడానికి ప్రయత్నించండి అంటూ వెళ్తుంటే వాళ్ళ నాన్న పట్టుకొని ఆపి, వద్దు దాంగ్జు ఆగు, చనిపోయాక ఆఫ్టర్ లైఫ్ అనే దాని మీద నాకు ఇంతవరకు నమ్మకం లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. అక్కడ నేను మిమ్మల్ని చంపడానికి ట్రై చేసినందుకు మీ అమ్మకి, సున్హోకి, నీకు క్షమాపణ కోరుకుంటూ ఉండిపోతాను అని ఇల్దు అండంతో, చనిపోయిన తర్వాత బాధపడి క్షమాపణ కోరుకుంటే ఏం చేయడానికి, అదేదో మీరు బ్రతికుండంగానే చనిపోయిన వాళ్ళందరికీ క్షమాపణ కోరుకోండి, అందుకోసం మీరు బ్రతికే ఉండాలి, ఒక్క నిమిషం అంటూ తన ఫోన్ తెచ్చుకొని వచ్చేసరికి ఇల్దు చనిపోతాడు. అది తెలిసిన దాంగ్జుకి చాలా బాధగా అనిపిస్తుంది. తన తండ్రిని కాపాడుకోలేకపోయినందుకు దాంగ్జు తన కాల్ని చాలా గట్టిగా కొట్టుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే న్యూస్లో ఇలా దాంగ్జుని, ఇల్దుని గుర్తు తెలియని వ్యక్తి ఒక అతను అటాక్ చేశాడు అని న్యూస్లో వస్తుంది. ఇక్కడ ఫ్యూనరల్ సెరమనీ దగ్గరికి యోమ్ వచ్చిన వెంటనే దాంగ్జు యోమ్తో పాటు కారులో కూర్చొని ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరు రావాల్సిన అవసరం లేదు అని అంటాడు. నా ఫ్రెండ్ని చూడ్డానికి నువ్వెందుకు అడ్డుకుంటున్నావు అని అంటే, చంపాలనుకున్న మీరు అతనికి ఫ్రెండ్ కారు కాబట్టి మర్సంగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను మీ ముందు ఇలా ప్రాణాలతో కనిపిస్తుంటే మీకు ఎలా ఉంది అని అడుగుతాడు. అందుకు నాకు చాలా అన్యాయంగా ఉంది అని అంటాడు యోమ్. ఆ DNA టెస్ట్ రిపోర్ట్స్ని పంపించినందుకు థ్యాంక్స్, మీకు పనిష్మెంట్ ఇచ్చే పని ఇంకా మిగిలింది కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నానేమో అని అంటున్నా, నేను నా ఫ్రెండ్ని చూడాల్సిందే అంటూ యోమ్ కార్ దిగబోతుంటే బయట ఉన్న వాళ్ళ బాడీ గార్డ్స్ అందరూ యోమ్ని దిగకుండా యోమ్ కార్ని చుట్టుముట్టేసింటారు. నేను ఇక్కడ నుండి మిమ్మల్ని తరమక ముందే మీరే వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పడంతో దాంగ్జు దిగిన వెంటనే యోమ్ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా ఇల్దు ఫ్యూనరల్ సెరమనీ దగ్గర ఉన్న తేయున్ని అందరూ వచ్చి ఓదార్చి వెళ్ళిపోతారు. దాంగ్జు మాత్రం బయట నుండే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ దూకి, గూకి, దుసుతో ఇలా DNA టెస్ట్ రిపోర్ట్స్ నేను చూశాను, ఇల్దు కొడుకే దాంగ్జు అని చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు బావ ఆస్తి మొత్తం దాంగ్జు నాకు కావాలి అని అంటాడేమో అని బావని కంపెనీ నుండి వెళ్ళగొట్టాలని అనుకున్నావా అని అడుగుతుంది. బావ పేరు మీద చాలా షేర్సే ఉన్నాయి ఈ కంపెనీవి, చైర్మన్ నీ తర్వాత బావకి అన్ని షేర్స్ ఉన్నాయి అక్క అని అంటుంది గూకి. ఎలాగో తన తర్వాత అవన్నీ తేరుంకే కాబట్టి నేను కూడా తను కొన్న ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే వచ్చాను అని చెప్తుంది. అంటే ఇప్పుడు తేయున్, దాంగ్జు ఇద్దరు అన్నతమ్ములు అన్నమాట. దాంగ్జు ఎప్పుడూ అడ్డొస్తున్నాడని అనుకున్నాను, కానీ మరి ఇంత పెద్ద అడ్డంకలాగా తయారవుతాడని నేను అస్సలు అనుకోలేదు అని అనుకుంటుంది గూకి. ఇక్కడ చైర్మన్తో యోంగ్సు, ఇల్దు చనిపోయినందుకు ఎక్కువగా బాధపడకండి, ఇప్పుడు దేశన్ ఎనర్జీ CEO పోస్ట్ ఖాళీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతుంది. తనని ఆ పోస్ట్లో CEO చేస్తాడేమో అని ఆశగా ఫీల్ అవుతున్న యోంగ్సుతో చైర్మన్ ఆ పోస్టు కోసం గూకి ఎప్పటి నుండో ఆశపడుతుంది, తనకే ఇద్దామనుకుంటున్నాను అని అన్న వెంటనే యోంగ్సు డల్ అయిపోతుంది. అంతలో అక్కడికి దాంగ్జు వస్తాడు. దాంగ్జుని చూసిన వెంటనే మీ నాన్న అని తెలిసిన వెంటనే ఇల్దు ఇలా చనిపోవడం చాలా బాధగా ఉంది అని యోంగ్సు నటిస్తుంది. మీరు కొంచెం బయటికి వెళ్తే నేను చైర్మన్ గారితో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తే, నా దగ్గర దాచే విషయాలు ఏముంటాయి అని అంటుంది. చైర్మన్ లేదు బయటికి వెళ్ళు అని చెప్పడంతో యోంగ్సు అక్కడ నుండి వస్తుంటే, మీరు ఇప్పుడు చైర్మన్ గారికి భార్యలాగా ఈ ఇంట్లో ఒక అఫీషియల్ పొజిషన్లో ఉన్నారు అని అంటే అది నా వల్లనే, ఆ విషయం మీరు మర్చిపోకండి అంటూ దాంగ్జు వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆమె కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే, మీరు యోమ్తో కలిసి నన్ను, ఇల్దుని చంపాలని చూశారు, ఈ విషయంగా పోలీసులు ఈ కేసులో మీ వైపుకు రాకుండా నేను చూసుకుంటాను, ఇంకా నా మీద అటాక్ చేయకండి, ఫ్యూనరల్ సెరమనీకి వచ్చిన యోమ్ని పంపించేశాను, మీకు రావాలన్న ఆలోచన కూడా తెచ్చుకోకండి, లేదు కాదు అని మళ్ళీ నా మీద అటాక్ చేశారంటే మాత్రం సోను ఈ కంపెనీకి చైర్మన్ కాలేడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తుంటే యోమ్ అన్న మాటలు గుర్తుకొచ్చిన చైర్మన్కి చాలా కోపం వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ దాంగ్జుని అరుస్తాడు.
బుక్స్ పక్కన పడేసి చదువుకోకుండా ఫోన్ చూసుకుంటున్న సోనుకి అప్పుడే దాంగ్జూ కాల్ చేస్తాడు. తర్వాత ఇలా చైర్మన్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే దాంగ్జూ కూడా లోపలికి వచ్చి మీకు తన ప్లాన్స్ చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఒకటే చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం చెప్తే, సరే ఏమనుకుంటున్నావో చెప్పు అని చైర్మన్ అడగడంతో, ఇలా నేను హై స్కూల్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత బిజినెస్లో డిగ్రీ చేయాలనుకుంటున్నాను, బైక్ నేను దాంగ్జూ నాతో పాటు ఉన్నప్పుడే డ్రైవ్ చేస్తాను అని చెప్పిన వెంటనే చైర్మన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు చైర్మన్ ఇలా చదువుకోవడం కంటిన్యూ చెయ్యి అని అంటే చదువు లాంటివి నా వల్ల కాదు, బైక్ కూడా నడపకు అని అంటే బైక్ రైడ్ చేయడం నాకు చాలా ఇష్టం, దాన్ని మీరు ఆపకండి అని అంటాడు. కానీ ఇప్పుడు దాంగ్జూ చెప్పిన వెంటనే అవన్నిటికీ సరే అని ఒప్పుకొని చైర్మన్తో అవే మాటలే చెప్తుంటాడు. ఇప్పటి నుండి నువ్వు చైర్మన్ని తాతయ్య అని కాకుండా నాన్న అని పిలవడం స్టార్ట్ చెయ్యి అని చెప్పిన వెంటనే, అలా పిలవాలంటే నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉంది అన్నయ్య అని అంటాడు. కాబట్టి నువ్వు త్వరగా అలవాటు చేసుకొని నాన్న అని పిలవాలి అని అంటాడు దాంగ్జూ. అలా సోను చైర్మన్కి నచ్చిన పనులే చేస్తున్నాడన్న ఆనందం చైర్మన్కున్న దాంగ్జూ సోనుని ఎంత స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి కంట్రోల్లో పెట్టుకోగలడు అన్న విషయం చైర్మన్కి అర్థమవుతుంది. ఇంకా దాంగ్జూ అక్కడ నుండి బయటకు వస్తుండగానే ఎన్నాం కనిపిస్తుంది. ఇలా ఇల్దు ఫ్యూనరల్ సెరమనీకి కలిసి వెళ్దామా అని అడిగితే, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. ఎందుకు అని అడగడంతో ఎన్నాంని బయటికి తీసుకెళ్ళి తను ఇలా ఇల్దు కొడుకన్న విషయం చెప్పిన వెంటనే ఎన్నాం షాక్ అవుతుంది. ఇలా 2 వీక్స్ బ్యాకే అతను మా నాన్న అని తెలిసిన వెంటనే ఇప్పుడు అతను చనిపోయాడు అని చెప్తే, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అతన్ని చాలా ద్వేషిస్తూ వచ్చాను, నాకు అందరికంటే నా లైఫ్లో నువ్వే ఇంపార్టెంట్, అలాంటిది ఇప్పుడు నువ్వు అతని కొడుకు అని తెలిస్తే నాకు చాలా బాధగా ఉంది, నాకు చెప్పకుండా దాపెట్టేసిండొచ్చు కదా అని ఎన్నాం అన్న వెంటనే, ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా ఆలోచించాను, నిన్ను ఎలా కన్విన్స్ చేయాలి అని కూడా ఆలోచించాను, కానీ అలా నీ బాధను అర్థం చేసుకోకుండా నేను స్వార్థంగా ఆలోచించకూడదని అనిపించింది, మన పేరెంట్స్ అల్లిన వింత వలలో చిక్కుకుపోయి ఉన్నాము, దీని నుండి మనం బయటికి రాగలమో లేదో అని అనిపిస్తుంది అని అంటాడు దాంగ్జూ. ఇంకా ఫ్యూనరల్ సెరమనీ నుండి అందరూ వెళ్ళిపోయాక దాంగ్జూ అప్పుడు అక్కడికి వెళ్ళి ఇల్దూకి ఇష్టమైన సోజు పోసి బాధపడుతూ ఉంటాడు. నిన్న రాత్రి ఇల్దు దాంగ్జూ దగ్గరికి వెళ్ళినప్పుడు, తేయున్ ఫ్యూచర్కి నువ్వు అడ్డుగా వస్తున్నావు కాబట్టి నేను చంపాలనుకున్నాను అని అంటే, ఆ విషయం నాకు తెలుసు అని అంటాడు. కార్ యాక్సిడెంట్లో మీ ముగ్గురిని చంపడానికి ట్రై చేసినందుకు ఇప్పుడు నిన్ను చంపకపోతే అదంతా వ్యర్థమైపోతుందేమో అని అనిపించింది, అందుకే నేను ఖచ్చితంగా చంపాలనుకున్నాను అని అంటే, పర్లేదులేండి, నేను కూడా దేశంలోకి జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నాకు ఉండేది ఒకే ఒక అంబిషన్, ఈ దేశం కంపెనీలో మంచి పొజిషన్లో ఉండాలి, కుదిరితే ఒక కంపెనీకి CEO కూడా కావాలని అనుకున్నాను, కానీ మీరు యోమ్ కలిసి నా మీద అటాక్ చేసిన తర్వాత నేను చాలా మారాను, మీరు నన్ను షూట్ చేసినప్పటి నుండి నేను మీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అని అంటాడు. నీ మొండితనంలో, నీ ఆశలో మొత్తం నా పోలికలే కనిపిస్తున్నాయి అని ఇల్దు అంటే, కానీ మీలాగా డబ్బాశతో నేను ఎవరిని అన్యాయంగా చంపలేదు అని అంటాడు దాంగ్జూ. నేను చేసిన పాపాలకి నేను ఇప్పుడే చనిపోవాలి, కానీ అలా చనిపోలేను అని అంటే, ఇప్పుడప్పుడే మీరు చనిపోలేండి, మీకంటే ముందే నేనే చనిపోవచ్చేమో అని అంటాడు దాంగ్జూ. నువ్వేదో ఒక రోజు నన్ను నాన్న అని పిలిచే రోజు కోసం వెయిట్ చేయాలి, కాబట్టి నేను చాలా కాలమే బ్రతికుంటానులే అని అంటాడు. అందుకే అప్పుడు దాంగ్జూకి బాధగా అనిపించి, నాన్న మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని అలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటామో అని కావాలని అని అంటాడు. అందుకు ఇల్దు వెంటనే, ఒకవేళ నేను ఏదో ఒక రోజు చనిపోతే నా యాషెస్ తీసుకెళ్ళి నేను నిన్నెక్కడైతే కాల్చానో సీలో అక్కడే కలిపేసేయి, ఎందుకంటే నిన్నక్కడ చంపడానికి ట్రై చేసినందుకు నేను క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నాను అని చెప్పింటాడు. అందుకే దాంగ్జూ ఇప్పుడు ఫ్యూనరల్ సెరమనీ అయిపోయిన తర్వాత ఇల్దు యాషెస్ని తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి అంటూ అది అక్కడే పెట్టేసుకుంటాడు. ఆ విషయం తెలిసిన వెంటనే చైర్మన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో, అలా దాంగ్జూ ఇల్దు యాషెస్ని తీసుకెళ్ళిపోతుంటే మీరు మాట్లాడకుండా ఎలా ఉన్నారు, తేయున్ నువ్వైనా ఏమైనా చెప్పిండొచ్చు కదా, అడ్డుకోవచ్చు కదా అని అంటే, తను కూడా మా నాన్న కొడుకే, అందుకే నీ ఇష్టం అన్నయ్య అని వదిలేశాను అని అన్న వెంటనే, నువ్వెందుకు ఏం మాట్లాడలేదు దూకి అని అడుగుతాడు. నువ్వు అక్కడికి రాలేదు కాబట్టి నీకు తెలియదు నాన్న, అందరి ముందు తను ఇల్దు కొడుకే అని DNA రిపోర్ట్ని పట్టుకొని తిరుగుతున్నాడు, ఎవరు ఆపినా ఆ పేపర్ని చూపి
పిలిపించి పెద్ద రచ్చ చేస్తాడేమో అని సైలెంట్గా ఉండిపోయినాము అని అంటే చైర్మన్, ఎన్నాం నువ్వైనా మాట్లాడొచ్చు కదా అని అంటే, తాతయ్య సొంత కొడుక్కి స్టెప్ డాటర్కి తేడా లేదా, నాకంటే అతనికి ఎక్కువ హక్కు ఉంది, అందుకే సైలెంట్గా ఉన్నాను, మీరు అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది, అయినా మిమ్మల్ని ఫినరల్కే రావద్దు అని అన్నాడు, ఇంకా మీరు ఎక్కువగా మాట్లాడకండి అని అంటే, తన నేమ్ ఫినరల్ నుంచి ఎవరూ బ్యాన్ చేయలేదు, తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి మేమే లేట్గా వద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు కూడా కుదరలేదు, అందుకే నేను సోను కూడా రాలేకపోయాము అని అంటుంది యాంగ్సు. ఇలా దాంగ్జు ఇల్దు కొడుకే అన్న విషయం తెలిసిన వెంటనే సోను చాలా షాక్ అవుతాడు. ఇంకా అందరినీ పంపించేసి చైర్మన్ దూకీతో పర్సనల్గా మాట్లాడతాడు. సోనుని చైర్మన్ చేయాలన్నది నా గోల్, దానికి నీ హెల్ప్ అవసరం, అంటే నా హెల్ప్ మీకు అవసరము అన్నంత మాత్రాన నేను చేస్తాను అనుకుంటున్నారా నాన్న అని అంటుంది దూకి. ఫ్రీగా ఏం చేయనక్కర్లేదు, అందుకు బదులుగా దేశన్ వోల్ట్ షేర్స్ నీకు ఇస్తాను అని చెప్తే అందుకు సరే అని ఒప్పుకుంటుంది దూకి. ఇంకా ఇప్పుడు సీన్లో యూమ్ భోంచేస్తూ ఉండంగానే పాపం వాళ్ళ నాన్న అని తెలిసిన 2 వారాల్లోనే వాళ్ళ నాన్న చనిపోయాడంట, ఎంత బాధపడుతున్నాడో దాంగ్జు అని అంటుంటే, నీకే విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. న్యూస్ మొత్తంలో ఇదే చెప్తున్నారు, మీకు తెలీదా అని అడుగుతుంది వాళ్ళ వైఫ్. అంతలో పెద్ద ఆయన కాల్ చేస్తాడు. ఇలా ఇల్దు మీదికి దాంగ్జు మీదికి అటాక్ చేసిన వ్యక్తి మీ మనిషే అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చు కాబట్టి ఇదొక్కసారికి నేను వదిలేస్తున్నాను, మళ్ళీ ఇలాంటిది జరిగిందంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసేస్తాడు. వెంటనే పక్కనే ఉన్న పొలిటీషియన్ నామ్, యోమ్ అసలే చాలా డేంజరస్ పర్సన్, అతనితో ఎందుకు ఇదంతా అని అడిగితే, ఒకవేళ నేను వాడికి అగెన్స్ట్గా పోకపోతే దాంగ్జు దగ్గరే నా ఫండ్ అంతా ఉంది, నేను కనీసం ఈ టర్మ్ కూడా నాది కంప్లీట్ చేసుకోలేకపోవచ్చు అని అంటాడు. యోమ్ కాల్ కట్ చేసిన వెంటనే, మనం దాంగ్జుని ఒకసారి ఇంటికి భోజనానికి పిలవాలనుకుంటున్నాను అని అంటే అందుకు యోమ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ వైఫ్ సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ డే చైర్మన్ తన ఇన్నర్ సేఫ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంగ్జు ఇచ్చిన పాస్వర్డ్ని ఎన్నిసార్లు టైప్ చేసినా ఎర్రర్ రావడంతో అప్పుడే అక్కడికి దాంగ్జు వచ్చి ఇప్పుడు తన దగ్గర ఉన్న కరెక్ట్ పాస్వర్డ్తో ఆ లాకర్ని ఓపెన్ చేస్తాడు. అది చూసిన వెంటనే చైర్మన్కి చాలా కోపం వస్తుంది. నాకు ఇప్పుడు ఓపెన్ చేసిన పాస్వర్డ్ని ఇవ్వు అని అంటే, అది నేను ఇవ్వలేనండి అని అంటాడు. అందుకు చైర్మన్కి చాలా కోపం వచ్చి తిడుతూ ఉంటే, మీకు గోల్డ్ కూడా తీయాలా అని చైర్మన్ తిట్లని పట్టించుకోకుండా తన పని దాన్ని చేసుకుంటూ ఉండంగానే అక్కడికి యోమ్ వస్తాడు. యోమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తను ఇంకా లోపలికి వెళ్ళి చూడకుండా ఆ డోర్ని క్లోజ్ చేసేస్తాడు దాంగ్జు. తర్వాత యోమ్కి ఎప్పుడు ఇచ్చేంత అమౌంట్ని తీసుకొచ్చి, ప్రతిసారి మీకు ఎంతైతే ఇస్తామో అంతే తీసుకొచ్చాను అని అంటే, ఆ అకౌంట్ పాస్వర్డ్ని ఈ సేఫ్ పాస్వర్డ్ని నీ బుర్రలో పెట్టుకొని తిరుగుతున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు. వావ్, చాలా సూపర్ ఫీలింగ్ అసలు ఇది అని అంటాడు. చూసారా చైర్మన్ గారు, మీ ముందే మీ డబ్బు మొత్తం కొట్టేసి ఎలా తిరుగుతున్నాడో అని అంటే, చైర్మన్ గారు మీరు కూడా చూడండి మరి, రాత్రికి రాత్రి మీ మనుషులైన మమ్మల్ని చంపేటట్టు మిమ్మల్ని ప్రేరేపించాడు, మీరు దాదాపుగా మర్డరర్ అయిపోయినట్టే, కాబట్టి ఇతనితో మీరు చేతులు కలపకుండా ఉంటేనే మీకు మంచిది అని అంటాడు. నీకు నా మీద అంత కోపం ఉండి నా మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఉంటే నన్ను ఇప్పటికిప్పుడు చంపే మరి అని అంటాడు యోమ్. నేను నిన్ను అంత ఈజీగా చంపను, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు నిన్ను చంపద్దు అని, నిన్ను కాపాడమని నా కాళ్ళ మీద పడి అడుక్కోవాలి, ఆ రోజు నిన్ను చంపి నా రివెంజ్ తీర్చుకుంటాను, అయినా నన్ను ఇలా మార్చింది మీరే అన్న విషయం మర్చిపోకండి అని చెప్పి దాంగ్జు అక్కడ నుండి వచ్చేసిన వెంటనే, వీడి కంట్రోల్లో మీరు ఉండాల్సిన అవసరం ఏముంది, వెంటనే ఆ లాకర్ సేఫ్ని బ్లాస్ట్ చేసి ఓపెన్ చేయండి అని అంటే, దాన్ని పగలగొట్టడం అంత ఈజీ కాదు అని అంటాడు చైర్మన్. ఇప్పుడు దాంగ్జుని కలవడానికి ఒక జర్నలిస్ట్ వస్తాడు. ఇతని పేరు మా జయాల్, మనం మా అని పిలుచుకుందాము. దాంగ్జు ఇల్దు వాళ్ళ కొడుకు అని తెలిసిన తర్వాత చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు దాంగ్జు ఇంటర్వ్యూ తీసుకోవాలి అని ట్రై చేస్తాడు. కానీ దాంగ్జు ఎవ్వరికీ ఒప్పుకోకుండా జర్నలిస్ట్ మాకి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పింటాడు. అలా మీరు నాకొక్కటే ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, మీరు ఎప్పటి నుండో డాండిలియన్ ఫైల్స్కి సంబంధించిన న్యూస్ని కవర్ చేయాలి అని ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ విషయంగా మీకు ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా అని అడిగితే, చాలామంది అవి రూమర్స్ మాత్రమే అని అంటారు, కానీ నాకెందుకో అవి నిజంగానే ఉన్నాయని అనిపిస్తుంది, ఇప్పటి వరకు అవి ఎక్కడున్నాయో తెలియలేదు, కానీ ఇక ముందు కూడా వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అని అంటాడు. ఇంకా పార్కింగ్ దగ్గరికి దాంగ్జు జర్నలిస్ట్ మా ఇద్దరు కలిసి వస్తుంటే అతన్ని గుహు ఫోటో తీసుకుంటాడు. అలా చూసిన వెంటనే అతను ఇంతకుముందు యోమ్ని డాండిలియన్స్ ఫైల్స్ విషయంగా కలవడానికి వచ్చాడన్న విషయం గుర్తొస్తుంది.
ఇక్కడ యోమ్ వాళ్ళ ఇంట్లో ఎవరి కోసమో చాలా టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉండంగానే గుహు అసెంబ్లీమెన్ నామ్ని అక్కడికి తీసుకొస్తాడు. అతను వచ్చిన వెంటనే అతన్ని ఎంతో ప్రేమగా లోపలికి తీసుకువెళ్ళి మాట్లాడుతుంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతాడు. మీరు మా కోసం ఎంత చేయలేదు, అందుకే మీకోసం నేను ఇవన్నీ అరేంజ్ చేశాను అంటూ దాంగ్జూ పొద్దున యోమ్కి ఇచ్చిన ఆ డాలర్స్ గోల్డ్ని తెచ్చి చూపిస్తారు. అంత అమౌంట్ అంత గోల్డ్ని చూసేసరికి నామ్కి చాలా ఆశపడుతుంది. థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటుంటే, కానీ ఇవి మీకు ఇవ్వాలంటే మీరు ఒక పని చేసి పెట్టాలి. పెద్దాయన దగ్గర నుండి దాంగ్జూని దూరం చేస్తే ఇవన్నీ మీ సొంతం అవుతాయి అని చెప్తాడు. ఇప్పుడు సీన్లో దాంగ్జూ అడ్మినిస్ట్రేటర్ని మెడికల్ చెకప్కి తీసుకెళ్ళి అతను ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పిన తర్వాత అతని బిల్డింగ్ దగ్గర వదిలేసేటప్పుడు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమైంది. నా ప్రాణాలు కాపాడినందుకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు యోమ్కి సంబంధించిన చాలా ఆస్తుల గురించి బిల్డింగ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అతని దగ్గర వేరే ఆస్తులు కూడా ఉన్నాయేమో అని డౌట్ వస్తుంది. వాటి గురించి తెలుసుకోవడానికి అడ్మినిస్ట్రేటర్ మనకి హెల్ప్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత దాంగ్జూ వాన్బే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఈ వాచ్ దొంగతనం చేయబోయి అప్పటి నుండి నన్ను కాపాడుతూ నాకు ఇంత హెల్ప్ చేస్తూ వచ్చావు. ఈ దొంగతనం చేసినందుకే ఇవన్నీ నాకు హెల్ప్ చేస్తున్నావా అని దాంగ్జూ అడిగితే లేదు యోమ్ లాంటి మనిషి అంటే నాకు చాలా అసహ్యం. అతనికి అగేన్స్ట్గా నువ్వు ఫైట్ చేస్తున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేయడానికి ఇదంతా చేస్తున్నాను అని వాన్బే చెప్తే వాన్బే ఇంతకుముందు నర్సులాగా పనిచేసే చోట ఆ డాక్టర్ వాన్బేనే తప్పు చేశాడు అంటూ ఫ్రేమ్ చేయడం వల్ల వాన్బే అక్కడ నుండి తప్పించుకొని వచ్చేయాల్సి వస్తుంది పోలీసులకు దొరకకుండా. అందుకే ఇన్ని రోజులు వాన్బే పోలీసులకు దొరకకుండా దాక్కొని ఉంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ సార్ట్ అయిపోయిన తర్వాత ఆ హాస్పిటల్ మీద నువ్వు కేసు ఫైల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను, అది నా సొంత కేసే అన్నట్టు నీకు సపోర్ట్ చేస్తాను అని దాంగ్జూ మాటిస్తాడు. ఇప్పుడు సీన్లో నెక్స్ట్ డే మాని వాన్బే దగ్గరికి తీసుకొచ్చి డాండిలియన్ ఫైల్స్లో ఉన్న ఆడియోస్ని స్క్రిప్ట్ లాగా కన్వర్ట్ చేసింటారు కదా, అందులో యోమ్కి సంబంధించిన స్క్రిప్ట్ని మా ఇప్పుడు చదువుతూ ఉంటాడు. అక్కడికి వాన్బే వచ్చిన వెంటనే ఇవన్నీ నేను ఇంట్లో చదివితే నాకు ఈజీగా ఉండేది అని చెప్తే లేదు, ఈ ఫైల్స్ విషయంగా దాంగ్జూ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, మాతో కూడా షేర్ చేసుకోడు. మీరు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం క్లీన్ చేసేయాలి అని వాన్బే అంటే అసలు మీ గోల్ ఏంటి అని మాట్లాడుకుంటారు. అలా యోమ్ని ఫుల్గా ఎక్స్పోజ్ చేసేయడమే నా గోల్ అని జర్నలిస్ట్ మా చెప్తాడు. ఇప్పుడు గుహు ఇలా దాంగ్జూ మాని కలిశాడు అన్న విషయం యోమ్కి చెప్తాడు. జర్నలిస్ట్ మా అంటే డాండిలియన్ ఫైల్స్ ఉన్నాయేమో అనుకొని మన దగ్గరికి అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళి కలిశాడు, అతనేనా అని అడుగుతాడు. అవును అతనే. అతనికి అడ్మినిస్ట్రేటర్ డాండిలియన్ ఫైల్స్ని ఇస్తే ఆ విషయం దాంగ్జూకి తెలిసి అతన్ని కలుస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది అని గుహు అంటాడు. అందుకే ఆ రోజు ఈవినింగ్ గుహు వెళ్ళి జర్నలిస్ట్ మాని కలుస్తాడు. నీకు డాండిలియన్ ఫైల్స్ దొరికాయా అని అడిగితే దాని గురించి నేను ఏ ఆర్టికల్ రాయకపోతే అవి నాకు దొరికినట్లా అని అంటాడు. ఆ ఫైల్స్ని మాకు ఎంతకు అమ్ముతావు అని అడిగితే 10 బిలియన్ ఇవ్వండి అని అంటాడు. నిజంగానే నీ దగ్గర లేవా అంటే ఉంటే ఆల్రెడీ పబ్లిష్ చేసేసేవాడిని, ఇంతవరకు సైలెంట్గా ఎందుకుంటాను అని చెప్పడంతో మా దగ్గర ఆ డాండిలియన్ ఫైల్స్ ఖచ్చితంగా లేవు అని గుహు ఫిక్స్ అవుతాడు. అలా మాని గుహు మాటల్లో పెట్టింటే అందులో వేరొక అతను మా కార్లోకి ఎక్కి డాష్ క్యామ్లో నుండి SD కార్డ్ని తీసేసుకొని వేరే SD కార్డ్ని పెట్టేస్తాడు. తర్వాత మా ఇలా దాంగ్జూకి కాల్ చేసి అడ్మినిస్ట్రేటర్ మీకు ఆ డాండిలియన్ ఫైల్స్ని ఇచ్చాడా అని అడిగితే లేదు, అడ్మినిస్ట్రేటర్ దగ్గర నాకు దొరికిన కొన్ని ఆడియో ఫైల్స్నే మీకు స్క్రిప్ట్ లాగా చూపించాను అని చెప్తాడు. ఇక్కడ గుహు ఆ SD కార్డ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి అతను చాలాసార్లు ఒక ఇన్స్ట్రుమెంట్ షాప్కి వెళ్ళడం గమనించాను, ఈ మధ్యకాలంలో అక్కడికి ఎక్కువగా వెళ్ళాడు అని చెప్తాడు యోమ్కి. ఇంకా యోమ్ చెప్పిన దాని ప్రకారం ఆ బిల్డింగ్ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వీళ్ళు బేస్మెంట్లో ఉంటారు కదా, అక్కడికి తలుపు కొట్టిన వెంటనే దాంగ్జూ ఏమో అనుకొని వాన్బే తలుపు తీస్తాడు. అలా గుహు మనుషులు లోపలికి వచ్చి వాన్బేని అటాక్ చేస్తారు. ఇంకా డాండిలియన్ ఫైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని కంప్యూటర్స్ కూడా తీసుకెళ్ళిపోతారు. ఇంకా వాన్బేని పెట్టిన చోటుకి యోమ్ వచ్చేటప్పుడు దాంగ్జూతో పాటు అక్కడ నుండి పారిపోయిన మనిషి ఇతని పేరు వాన్బే. దాంగ్జూ దగ్గరే ఆ డాండిలియన్ ఫైల్స్ ఉన్నాయి.
కానీ అవి ఒరిజినల్స్ మాత్రం దొరకలేదు మాకు. తెచ్చిన కంప్యూటర్స్ని అనలైజ్ చేస్తున్నాము అని గుహు చెప్పిన వెంటనే లోపలికి వెళ్ళిన హ్యూమ్ మొత్తం నిజం చెప్పు అంటూ వాన్ బెర్రీ చాలా బెదిరిస్తాడు. నాకు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం అవ్వట్లేదు. నేను ఆ ఇన్స్ట్రుమెంట్ షాప్లో వర్క్ చేసే వర్కర్ని మాత్రమే అని అంటాడు. అలా అయితే ఆ హ్యాకర్ అమ్మాయిని పట్టుకోరండి అని అన్న వెంటనే ఆ అమ్మాయి అందరికీ హ్యాకర్ హ్యాకర్ అని చెప్పుకుంటుంది, కానీ ఆ పిల్లకి అస్సలు అంత సీనే లేదు. కనీసం కంప్యూటర్లో ఒక్క పని చేయలేదు, ఆ పిల్ల హ్యాకర్ ఏంటి అని ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తాడు. అలా అయితే ఇంకా నువ్వే చెప్పాలి, డాండలియన్ ఫైల్స్ గురించి నువ్వు చెప్పేంత వరకు ఇక్కడ నుండి పోవడానికి వీల్లేదు అని అంటాడు. ఇంకా అలా హ్యూమ్ అతన్ని చాలా కొడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.